జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 45 ధర్మరాజుకు రాజధర్మములు చెప్పిన భీష్ముడు. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు వైశంపాయనుల వారిని, పండిత వైశంపాయన మహాశయ, మా మునితాత ముత్తాత భీష్ముల వారు మా తాత ముత్తాత ధర్మరాజుకు ఈ విధమైనటువంటి రాజధర్మాలు చెప్పాడు, అవి చెప్ప ప్రార్థన అని అడిగాడు. రాజన్, భీష్ముల వారు ధర్మరాజు అడుగగా రాజధర్మాలు ఏమిటో చెప్తున్నాడు, వినండి, చెబుతాను. మహాత్మా భీష్మాచార్య, మీరు మాకు తాతయే కాదు, ధర్మం తెలిసిన పండితులు, రాజనీతిజ్ఞులు. తండ్రి మాట తలదాల్చి తండ్రికి వివాహం చేసి జీవితాంతము బ్రహ్మచర్యంతో ఉండి కురుసింహాసనాన్ని కాపాడిన వాళ్ళు మీరు. వీరాది వీరులు, యుద్ధములో ధర్మయుద్ధములో గురువునే గెలిచిన వారు. నేడు శ్రీకృష్ణ భగవానుడు లక్ష్మీపతి నారాయణుడు నాకు ఆదేశించగా వచ్చి మిమ్మలను నేను వేడుకుంటున్నాను. నాకు దయచేసి రాజు నిర్వహించవలసినటువంటి ధర్మములు ఏమిటో వాటిని చెప్పండి అని ప్రార్థించాడు. ధర్మరాజా, విను, చెప్తాను అన్నాడు భీష్ముడు. ధర్మము తెలిసిన ఓ ధర్మరాజా, రాజు ధర్మదేవతా స్వరూపము అని పండితులు వేదములు చెబుతున్నవి. వాటినే మనం పాటించాలి, తెలుసుకోవాలి. దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్మకు, ధర్మదేవతకు, దేవతలకు, నారదాదిగా గల ఋషివర్యులకు ముందుగా నమస్సుమాంజలులు. ధర్మం ఫలవంతం కావడానికి, విశ్వ కళ్యాణం జరగాలని, ఆపద్ధర్మ మోక్ష ధర్మాలను రాజు తెలుసుకోవాలి. తనకు మేలు జరగాలి, మంచి ఫలితాలు రావాలి అనుకునే రాజు కానీ మానవుడు కానీ ముందుగా తన పితృదేవతలకు నమస్కరించాలి, తదుపరి ఇష్టదేవతకు నమస్కరించాలి, ఆ పైన ధర్మమైన కార్యాచరణానికి ఉపక్రమించాలి. అలాగనే భూదేవతలు ఉంటారు, గ్రామ దేవతలు, భూమిపైన వెలిసి ఉన్నటువంటి ఇష్టదేవతలు, వారిని కూడా ఆ రాజు పూజించాలి, నమస్కరించాలి. తదుపరి రాజు కానీ మానవుడు కానీ తన కార్యము సఫలం కావాలంటే, మంచి ఫలితం రావాలంటే చిత్తశుద్ధితో ఆ ప్రయత్నాన్ని నిర్వహించాలి. అశ్రద్ధ తగదు. రాజా, దైవత పురుష కార్యాలలో చిత్తశుద్ధితో ఉన్న ప్రయత్నమే ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ మానవ ప్రయత్నము అత్యంత ఉత్తమంగా ఉండాలి. సరి అయిన ప్రణాళిక, కష్టపడి సాధించే తత్వము, అవిరల కృషి, ఏ మానవ ప్రయత్నం ఇది చిత్తశుద్ధిగా జరగాలి. ఇలా జరిగినప్పుడు అనుకున్న కార్యక్రమం తప్పక అతను సాధించి తీరుతాడు. ఎందుకంటే మంచి ప్రణాళికతో కష్టపడి పనిచేసి పనిని సాధించాలనే చిత్తశుద్ధితో ఉన్న మానవుడికి దైవకృప మెండుగా ఉంటుంది. అయితే ధర్మరాజా ఎంత చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసినా కూడా ఒక్కోసారి అతని ప్రయత్నం విఫలం కావచ్చు. ఇది సర్వసాధారణము. దానిని మనం దైవకృప లేదు ఈసారికి అనుకొని మనం సరిపెట్టుకోవాలి. మరలా చిత్తశుద్ధితో మంచి ప్రణాళికతో కష్టపడి మరలా ఆ కార్యాన్ని చిత్తశుద్ధితో సాధించాలి. అప్పుడు తప్పక దైవ మనకి సహాయం చేస్తుంది, దైవం మనకి అనుకూలం అవుతుంది. దానికి చిత్తశుద్ధి, గట్టి ప్రయత్నము అవసరం. రాజు కానీ మానవుడు కానీ ఒక విషయాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మంచి ప్రణాళిక, మంచి క్రమశిక్షణతో కూడుకున్న కష్టము చేస్తున్నప్పుడు అతనికి దాంతి, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము,
కామక్రోధ రహితము, శాంతిగా ఉండుట, మంచి నడతతో ఉండుట. ఆ రాజుకు కానీ ఆ మానవుడికి కానీ కార్యసిద్ధి ఉత్తమంగా ఫలించాలంటే అవసరం. అప్పుడే అతనికి దైవకృప కూడా మెండుగా ఉంటుంది. అట్లా కష్టించి పనిచేసే మానవుడికి రాజుకు కీర్తి కూడా లభిస్తుంది. రాజు అనేవాడైతే సప్త అంగములను క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. అందులో మొదటిది ప్రభువు, అంటే దేశానికి రాజు లేదా చక్రవర్తి. రెండవది అమాత్యుడు, ప్రధానమంత్రి లేదా అమాత్య వర్గము. 3 సుహృత్తు. 4 కోశము, అంటే ధనాగారము, రక్షణ. తదుపరి 5 రాష్ట్రము. రాష్ట్రము అంటే సామ్రాజ్యము, దేశము. 6 దుర్గము, అంటే రాజుకున్నటువంటి కోటను రక్షించుకునే పద్ధతి. 7 బలము, రాజుకున్నటువంటి సైనిక బలము, వీరుల బలము, ఆయుధ బలము అన్నీ కూడా లెక్కించుకొని సమర్థంగా ఉంచే పద్ధతియే బలం. ఇవన్నీ సప్త అంగములు రాజుకు. వీటి నిర్వహణ రుజు ప్రవర్తనము తెలిసినటువంటి గొప్ప రాజనీతిజ్ఞులు, రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము, న్యాయశాస్త్రం ప్రకారము రాజుకు గట్టి, మంచి, ఉత్తమమైనటువంటి దండనీతి ఉండాలి. దండనీతి సక్రమంగా ఉంటేనే ఆ దేశములో శాంతి ఫడవిలుతుంది. దుర్మార్గులు కానీ, దుష్టులు కానీ, అధర్మపురులు కానీ పెచ్చు పెరిగిపోరు. రాజు కఠినంగా దండనీతిని ఉపయోగిస్తే, తరతమ భేదం లేకుండా ఉపయోగిస్తే ఆ దేశము శాంతితో, రక్షణతో ఉంటుంది. ఆ దేశములో రక్షణ వ్యవస్థ గట్టిగా ఉండాలి. నిస్వార్థముగా, తరతమ భేదము లేకుండా రక్షణ వ్యవస్థ పనిచేయాలి. ప్రజలకు సంక్షేమం కంట రక్షణ ముఖ్యం అని తెలుసుకోవాలి రాజు. అయితే ధర్మరాజా మనువు ఈ విషయంలో ప్రత్యేకంగా బ్రాహ్మణులకు ప్రత్యేక రాయితీలు ఇచ్చాడు. సాధారణ మానవుల వలె కాకుండా బ్రాహ్మణులకు కొంచెం శిక్షలు తగ్గించి ఉండాలి అని చెప్పాడు ధర్మశాస్త్రవేత్త మనువు. ఎందుకంటే రాతి వలన ఇనుము, అగ్ని వలన నీరు, బ్రాహ్మణుల వలన మానవులు జన్మించారు కనుక బ్రాహ్మణులకు ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలని చెప్పాడు మనువు. అయితే ఈ కలియుగంలో ఆ ధర్మము లేదు. ధర్మరాజా రాజు అనేవాడు తన సిబ్బందితోనూ తన మంత్రులతోనూ హాస్యాలాడుట, పరాచకాలాడుట, సరదాలు చేసుకునుట మంచిది కాదు. అలా చేస్తే రాజుకు తన సిబ్బందికి అనుకువ ఏర్పడి సహచర్యం పెరిగి మర్యాదలు తగ్గుతాయి, అరాచకాలు పెరిగే అవకాశం ఉంటుంది. రాజా సప్త రాజ్యాంగాలను నాశనము చేసేవారు ఎవరైనా సరే, తనవారైనా పరవారైనా, సొంత కొడుకైనా భార్య అయినా కానీ రాజు క్షమించకూడదు, కఠినంగా వ్యవహరించాలి. అప్పుడు దండనీతిని తన పరతమ భేదములు కూడా లేకుండా నిస్వార్థముగా ధర్మబద్ధంగా వారిని శిక్షించాలి, బహిరంగపరచాలి. గర్వంతో ఎవరైనా రాజోద్యోగి కానీ, మంత్రి కానీ, సైనికాధికారి కానీ, ప్రజలు కానీ గర్వంతో ఉండి ధర్మ వ్యతిరేకంగా, కర్తవ్య నిర్వహణ విరుద్ధంగా చేస్తే అతడిని గట్టిగా దండనీతి ద్వారా శిక్షించాలి. ఈ విషయంలో గురువైనా సరే, బ్రాహ్మణుడైనా సరే, తన కుటుంబ సభ్యులైనా సరే కఠినంగా ఉండాలి. అందరికీ సమానమైనటువంటి న్యాయం చేయాలి రాజు. ఈ విషయమై మరుత్తునికి బృహస్పతి అదే విధముగా ధర్మం బోధ చేశాడు. ఇంకా ధర్మాత్ముడైనటువంటి సగర మహారాజు, సూర్యవంశ మహారాజు తన కుమారుడు అధర్మంగా ప్రవర్తించాడు, నేరాలు చేశాడు, చిన్నపిల్లలను చంపేశాడు అనే అపవాదు నిరూపణ కావడంతో అతడిని పూర్తిగా దేశ బహిష్కరణ చేశాడు. అలాగే ఉద్దాలక మహర్షి తన కుమారుడు శ్వేతకేతుడు
తన శిష్యులకు అసత్యాలను బోధిస్తున్నాడని నిరూపణ చేసుకున్న తరువాత ఆ కుమారుడిని శాశ్వతంగా బహిష్కరించాడు ఆ మునివర్యుడు. గనుక రాజు అనేవాడు దండనీతి సక్రమంగా ఉపయోగించాలి. ఆరోపణ వచ్చినప్పుడు దానికి తగిన సాక్ష్యాధారములు ఇరు వర్గాలను విచారణ చేసి అనుమానము లేని విధముగా నేరము నిరూపణ అయితే అతడికి ఆనాటి దేశ శాసనం ప్రకారము శిక్ష విధించాలి. ఇందులో ఎటువంటి జాప్యము జరగరాదు. రాజు తన రక్షణను ప్రత్యేకంగా రక్షించుకోవాలి. అది ధర్మము. రాజు చాతుర్వర్ణ్య ధర్మము, ధర్మార్థ మోక్ష కమములు అన్నీ కూడా తెలుసుకొని ధర్మ నిర్వహణ చేయాలి. రాజు కులధర్మాల రక్షణ, సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైధనము, ఆశ్రయము అనే ధర్మాలను రాజు సక్రమంగా పాటించాలి. ఇక్కడ సంధి అంటే ఏమిటి? ఇద్దరు రాజులు ఒకటై ఏర్పడుట. విగ్రహము అంటే తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధము చేయుట. యానము అంటే తన శక్తి ఎక్కువ, శత్రువు యొక్క శక్తి తక్కువ అయినప్పుడు యుద్ధం చేసి వారిని జయించుట. ఆసనం అంటే తన దుర్గాన్ని రాజు కాపాడుకుంటూ ప్రయాణ విముఖంగా ఉండాలి. అది ఆసనం. ద్వైధం అనే ధర్మం ఏమిటంటే ఒక రాజుపైకి ఇద్దరు శత్రురాజులు ఒకేసారి యుద్ధం ప్రకటించినప్పుడు ఒక రాజుతో సంధి చేసుకొని వేరొక రాజుతో యుద్ధానికి వెళ్ళుట మంచిది. ఇది ధర్మం. ఆశ్రయం అంటే అలా ఏర్పాటు చేసుకున్నటువంటి సంధి శక్తితో ఇంకొక రాజు యొక్క శక్తితో తన శక్తిని కలిపి శత్రురాజుపైకి యుద్ధానికి వెళ్ళుట. అంటే ఆశ్రయం అంటే శక్తి ఉన్న రాజుని ఆశ్రయించాలి అని అర్థం. ధర్మరాజా ఇచ్చకాలు చెబుతూ కాలాన్ని వ్యయం చేసే అధికారులను కానీ మంత్రులను కానీ దూరం పెట్టాలి. తప్పు చేస్తే శిక్షించాలి. ఇచ్చకాలకు రాజు పడిపోరాదు. రాజు ఎవరిని పూర్తిగా నమ్మరాదు, నమ్మకుండా ఉండరాదు. నమ్మినట్లుగా ఉంటూ నమ్మకుండా ఉండాలి. అప్పుడే ఫలితం బాగుంటుంది. రాజు అనేవాడు అధర్మంగా పన్ను వేసి ప్రజలను పీడిస్తే అతనికి ప్రజల నుంచే ముప్పు వస్తుంది. ధర్మమైన పన్నులు ధర్మంగా ఉత్తమ ఉద్యోగులతో వసూలు చేయించి ధనాగారాన్ని సక్రమంగా నిర్వహించాలి. ప్రజలు ఏనాడైతే తమ రాజు ధర్మపరుడు, ఉత్తముడు, మంచివాడు అని నమ్ముతారో ఆ రాజుకు తమ ప్రాణాల సైతము ఇవ్వడానికి వెనుకాడరు. అట్టి రాజే గొప్పవాడు. మనకి ఉదాహరణకు హరిశ్చంద్రుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణ పరమాత్ముడితో రాజ్యం చేయిస్తున్నటువంటి అప్పటి రాజులు ఇలా ఈ కోవకు వస్తారు. ధర్మరాజా మీ భరత వంశీయుడు భరతుడు, చంద్రవంశీయుడు, అతడు కూడా ధర్మంగా రాజ్యపాలన చేశాడు. నేడు శ్రీకృష్ణ పరమాత్ముడి ఆధ్వర్యంలో యాదవ సామ్రాజ్యాన్ని వారి తాతగారు ధర్మంగా పాలన చేస్తున్నారు. ఏ దేశ రాజు అయితే తమ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలకు రక్షణ ఇస్తాడో, వారికి సంరక్షణ చేస్తాడో, వారికి మంచి సంక్షేమాన్ని అందిస్తాడో అట్టి రాజుపైన ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అట్టి రాజు మంచి కీర్తిని పొందుతాడు. ధర్మరాజా ప్రజలకు రక్షణ ఇవ్వలేని రాజు, ధర్మంగా పాలన చేయని రాజు ఎట్లాంటి వాడంటే వేదాధ్యయనము లేని బ్రాహ్మణుడు ఋత్విజుడై యజ్ఞయాగాలను చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ విషయాన్ని మనువు గట్టిగా చెప్పాడు. రాజా భారద్వాజుడు, ఇంద్రుడు, బృహస్పతి, సత్య సాక్షాత్కారాన్ని పొందిన ఋషులు రాజు చేయవలసిన ధర్మాలను నిర్వహించారు. వాళ్ళు నిర్వహించిన ధర్మాలనే మనం పాటించాలి. మొత్తం పైన రాజుకు ముఖ్యమైన విధి ఏమిటంటే తన ప్రజలను రక్షణతో కూడిన సంక్షేమాన్ని అందజేయుట, రుజుత్వంతో పరిపాలన చేసి ప్రజల మన్నలను పొందుట, చిన్న శత్రువునైనా పెద్ద పనితో నిర్మూలించాలి. ఇదియే రాజు విధి. జై శ్రీమన్నారాయణ.